ఏమిటి రాజా, ఏమైంది? అమ్మ ఆసుపత్రిలో ఉంది, వెంటనే ఆపరేషన్ చేయాలంట. డబ్బు కావాలి. డబ్బా? ఆ ఉండిలో డబ్బు ఉంది కదండి, కష్టంలో ఉన్నప్పుడు ఆ దేవుడే మనకిస్తాడని మీరే కదండి చెప్పారు. ఇవ్వరు? అందులోని డబ్బు ఆ భగవంతుడికే అంకితం. వెయ్యటమే తప్ప ఇష్టం వచ్చినప్పుడు తీయటానికి మనకు హక్కు లేదు నాయన. మరి మా అమ్మని కాపాడుకోవడం ఎలా అండి? ఉత్తమరాలైన ఆమెను ఆ లోకరక్షకుడే కాపాడతాడు. స్వామివారి తీర్థం తీసుకెళ్దాం. ఉండు నాయన. రాజా, రాజా, రాజా! ఒరే దేవుడు, నువ్వు అసలు లేవురా? ఉంటే మా అమ్మ చచ్చిపోతుంటే చూస్తూ ఊరుకుంటావా? ప్రతిరోజు నీ గుడిని శుభ్రం చేసి నీకు సేవలు చేసి నీకోసం కష్టపడ్డ మా అమ్మకి దయ చూపని నువ్వు లేవు లేవు. దక్షిణగా నువ్వు పుచ్చుకున్న డబ్బు మాకిస్తావు, కష్టంలో రక్షిస్తావు అనుకోవడం పొరపాటు. లేని నీకు, సమయానికి రాని నీకు ఆరోతుల దండగా, అర్చనల దండగా, పూజల దండగా, ప్రసాదాల దండగా. రక్షించడానికి రాని నువ్వు శిక్షించడానికి మాత్రం ఎలా వస్తావురా? నీలాగే లోకాన్ని భయపడేటట్టు చేయగలిగిన వాడెవరైనా దేవుడే. చౌకారి ఇంట్లో ఎన్న పెట్టి నీ గుడిలో ఉండి రెండు ఒకటే. అమాయకుల నుంచి బెదిరించి దోచుకునే డబ్బే ఇద్దరు దాచుకున్నారు. ఇదంతా నేను తీసుకుంటాను. అడ్డుతావా ఆపుతావా రా చూస్తా. అపచారం బాబు, అపచారం. దేవుడు డబ్బు దోచుకోకూడదు బాబు. దేవుడు లేడు, దేవుడే లేడు. మా అమ్మ చచ్చిన క్షణాన్ని వాడు సచ్చాడు. మా అమ్మ లేని దేవుడే లేడు. తప్పుడైనా ఆగు బాబు. బాబు, రాజా! మనుషుల నెత్తికెక్కి ఊరేగుతూ డబ్బు దోచుకునే నువ్వే దేవుడు అయితే నిన్ను నడి రోడ్డును దోచుకునే నేనెవరిని? దేవుడికే దేవుణ్ణి. నింపడే. ఏం బే, మీ దేవుణ్ణి నిలువు దోపిడీ చేశానని ఎవరితోనూ అంటారా? ఎందుకు చెప్తాం? అసలు ఊరేగింపే జరగలేని చెప్తాం. అలా కాకుండా వేరే విధంగా చెప్పారు. మూతి మీద కొట్టి ఆ దేవుళ్ళకి మూగ విధంగా చేస్తాను బే. చెప్పం బాబు. రండిరా. ఏం గురు, ఏంటి మన నెక్స్ట్ ప్రోగ్రాం? ఏముందిరా, వరుసగా ప్రతి ఊళ్ళోనూ దేవుని దెబ్బ కొట్టి నిలువు దోపిడీ చేస్తున్నాం. మన దెబ్బకు భయపడి మనుషులు మాట్లాడట్లేదు. ఆ రాతి బొమ్మకి ఎలాగో నోట్లేదు చెప్పుకోవడానికి. ఈ ఊరైంది, ఇంకో ఊరు పోదాం. ఏ ఊరు గురు? ఈ దేశంలో ఏ ఊరు వెళ్ళినా 10 గుళ్ళకు తక్కువ ఉండవరా. పిచ్చి ప్రజలు మూఢనమ్మకంతో పూజలు చేస్తూ నగలు డబ్బా దేవుడికి ఇస్తున్నారు. ఆ రాతి బొమ్మను మనం కొల్లగొడుతున్నాం అంతే. రేయ్, ఈ డబ్బు తీసుకెళ్ళి హాయిగా జలస తీసుకుంటారా.
కుక్కకి బొమ్మకి నగలు అలంకారాలు అన్నాగమనే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది బే? ఊరూరా జనాన్ని బెదరగొట్టి దేవుడి సొమ్ము దోచుకుంటుంటే ఊరుకుంటారనుకుంటున్నావా? తన సొమ్ము కొల్లగొడుతుంటే తనే ఊరుకుంటున్నప్పుడు మధ్య నీకెందుకు బే? దేవుడి సొమ్ము కాపాడేవాడిని. ముందు నిన్ను నువ్వు కాపాడుకో, తర్వాత రాయి గురించి ఆలోచిద్దాం. అనవసరంగా మాట్లాడక మర్యాదగా వెళ్ళు. వెళ్ళకపోతే వెళ్ళకపోతేనా? హారతి పళ్ళాలు పట్టుకునే వాడికి కత్తులు బాకులు ఎందుకు బే? నా చేతిలోంచి కత్తి లాక్కోలేనుడివి ఆ దేవుణ్ణి ఏం కాపాడతావు బే? అందుకే చెప్పాను ముందు నిన్ను నువ్వు కాపాడుకోమని. బాలగోపాల వేణుగోపాల పరస్పర పరంధమ బాలగోపాల. అమ్మో భక్తులు గారు వస్తున్నారు, తప్పుకోండి తప్పుకోండి, దూరం దూరం దూరం. అమ్మో అంత గట్టిగా చూస్తావేమిటి? తప్పుకో. ఏ ఎందుకని? భక్తులు గారు భగవంతుని పూజకు బయలుదేరితే ఎవ్వరూ తాకూడదు. తాగితే ఏమవుతుంది? మడి బట్టల్లో ఉన్న వాళ్ళం తాకితే మైల పడతాము నాయన. మైల పడితే ఏమవుతుంది బే? అమ్మో అపచారం అపచారం. తప్పు నాయన, భగవంతుడు ఆగ్రహిస్తాడు. ఆగ్రహించి ఏం చేస్తాడు బే? మొలస్తాడా భగవంతుడా? నీ దేవుని మహాపచారం మహాపచారం. నీ కళ్ళు పుడుకోను కాల్చుకుంటావా? దేవుడికి అపచారం చేస్తావా? ఏమిటో ఎదవకోతలు. నేను అన్నదానికి చేసిన దానికి మీ దేవుడు బాధపడితే ఆయన దిగి రమ్మనండి, నేను తేల్చుకుంటాను. ఆగండి, శాంతం శాంతం. పాపం దేవుడు గురించి ఏమాత్రం తెలియని అజ్ఞాని ద్వేషించినంత మాత్రాన మనం తొందరపడకూడదు. ఎప్పుడో అప్పుడు అతనికే కనువిప్పు కలుగుతుంది. మూర్ఖుడు. మూర్ఖుడు అంటావుగా? మూతి పగలు కొడతాను, నీ దేవుని సాయం తెచ్చుకో. ఆవేశపరుడు, ఇంకా జ్ఞాన పరిపక్వత చెందని అజ్ఞాని. వాణ్ణి నువ్వే క్షమించాలి దేవుడా, నువ్వే క్షమించాలి. చూశావుగా, మర్యాదగా మాతో రా. ఎక్కడికి బే అడ్డబొట్లు? ఎదురు ప్రశ్న వేయక మాతో పద. పదాకి ఏదైనా ఆర్డర్లు ఇస్తారంటే పిలకలు కత్తిరించి చెవులు పెట్టి పంపగలను. మర్యాదగా మాతో రాకపోయావో నిన్ను దేవుడి దగ్గర పంపిస్తాను, జాగ్రత్త. ఆగండి, ఇది నా కేసు, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. నన్ను దేవుడి దగ్గరికి పంపిస్తావరా? భక్తులు వేషాలు వేసుకుని బాకులు గొడ్డలు తెస్తారా? ఈ పులిని రెచ్చగొట్టారు, ప్రసాదం పెడతాను, పట్టుకెళ్ళి మీ భక్తుడికి వరా పువ్వా. ఇప్పుడు నేను పంపిస్తాను పైకి. నువ్వు మనిషివా పశువా? దేవుళ్ళ లాంటి పూజాన్ని పట్టుకుని చావగొడతావా? జాలి దయ లేకుండా శక్తి బలం ఉన్నాయి కదా అని కొట్టి ప్రారంభిస్తావా? తోటి మనిషిని ప్రేమించలేకపోవచ్చు, కానీ ద్వేషించి దెబ్బతీయటం రాక్షసత్వం. నీలో శక్తి ఉన్నది ఇలాంటి పాడు పనులు చేయడానికి కాదని గుర్తుంచుకో.
మీరు వెళ్ళండి పంతులు గారు. సమయానికి వచ్చి కాపాడావు తల్లి. భగవంతుడు నీకు మేలు చేస్తాడు.